హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. టుడే టాపిక్ పార్ట్ టైం జాబ్స్. అంటే చదువుకుంటూ కూడా మనం ఎంతో కొంత సంపాదించాలి అంటే ఏం చేయాలి అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అలాగే కాలేజ్ టైంకి వచ్చేసరికి మన ఫీజులు అవి హాఫ్ డే కాలేజెస్ ఉంటాయి, కొంతమందికి కొంత ఇంట్లో వర్క్ చేయాల్సిన అవసరం కూడా ఉంటే కనుక ఎలాంటి జాబ్స్ చేసుకోవాలి. అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ అండి, ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్ చేస్తూ ఇంట్లో ఖాళీగా ఉండలేక టైం పాస్ అవుతూ ఉండాలి, వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఉంది అంటే కనుక ఏం చేయాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఫస్ట్ చిన్నప్పటి నుంచి చూసుంటాము, అందరూ చెప్పేది ఫస్ట్ది ట్యూషన్స్ అండి. మీ చుట్టూ మీ వీధిలో అందరూ పిల్లలు అనే వాళ్ళు అందరూ ఉంటారు. ఇప్పుడు ఎంత పెద్ద స్కూల్ అయినా కానీ హోంవర్క్స్ చేయించడం అనేది పెద్ద టాస్కే పేరెంట్స్కి. ఇలా పిల్లలందరికీ కూడా ట్యూషన్స్ చెప్తామని చెప్పి మీ మేడ పైన లేదంటే ఒక ఎక్స్ట్రా రూమ్ ఉంటే అందులో కూడా పెట్టుకోవచ్చు. ఇది ఒక ఆప్షను. లేదు మేము అంతమంది పిల్లల్ని హ్యాండిల్ చేయలేము, ఒకరు ఇద్దరైతే చూస్తామంటే కనుక హోమ్ ట్యూషన్స్ అండి. ఇప్పుడు చాలామంది బాగా పిల్లల్ని ఇంకా బాగా సబ్జెక్ట్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ అవి కావాలి, ఓన్లీ మా పిల్లల్ని బాగా పట్టించుకొని బాగా షార్ప్ చేయాలి, స్కూల్ అయిపోయాక కూడా స్పెషల్ ట్యూషన్ కావాలి అని చెప్పి హోమ్ ట్యూషన్స్ చాలామంది ఇప్పిస్తుంటారు. ఇప్పుడు ఐసిఎస్సి సిలబస్, సిబిఎస్సి కొన్ని టఫ్గా ఉన్న వాటికి కంపల్సరీ కొన్ని సబ్జెక్ట్స్కి పేరెంట్స్ పెట్టిస్తుంటారు. ఇప్పుడు ఇంట్లో ట్యూషన్స్ కన్నా హోమ్ ట్యూషన్స్కి ఎక్కువ అమౌంట్ వస్తుంటుంది. మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటే కనుక ఈ రెండిట్లో మీకు నచ్చింది ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్, మాకు డైలీ టైం ఉండదు, అప్పుడప్పుడు ఉంటుంది అప్పుడప్పుడు ఉండదు అనుకుంటే కనుక షేర్ మార్కెట్లోకి వెళ్ళిపోవచ్చు. మీరు షేర్ మార్కెట్లో జస్ట్ ముందు నాలెడ్జ్ సంపాదించండి. మీ దగ్గర ఉన్న అమౌంట్ని పెట్టద్దు, జస్ట్ ఒక 10,000 అలా పెట్టి డెలివరీ అనే ఆప్షన్లో ఎలా ఆడాలి, మీరు కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ కంపెనీస్ ఏమున్నాయో సెలెక్ట్ చేసుకొని వాచ్ లిస్ట్లో యాడ్ చేసి జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి, మూమెంట్స్ ఎలా ఉంటున్నాయి, ఎప్పుడు ఎలా అవుతుంది, వాచ్ మీ న్యూస్ అది అబ్జర్వ్ చేస్తూ డెలివరీ ఆప్షన్లో ఆడితే కనుక మీ డబ్బులు ఎక్కడికి పోవండి, 100% గ్యారంటీ. ఎందుకు అంటే కంపెనీలో డెలివరీ ఆప్షన్ మీరు కొన్న తర్వాత అది పడిపోయింది అంటే కనుక నెక్స్ట్ ఒక 1 month వెయిట్ చేస్తారు, 3 months వెయిట్ చేస్తారు, 1 year వెయిట్ చేస్తారు. అలా వెయిట్ చేయగలను అన్నప్పుడే మీరు ఇందులో పెట్టండి. లేదండి మా దగ్గర చాలా ఎక్కువ అమౌంట్ ఉంది అనుకుంటే కనుక మీరు టైం డిపాజిట్స్కి వాటికి వెళ్ళిపోయి కొంత టైం పాస్ అవ్వాలి కదా, మెయిన్ ఖాళీగా ఉంటున్నారు, మెయిన్ మనం టైం పాస్ అవ్వాలి కాబట్టి ఆ అమౌంట్ని ఇందులో మీకు సపోజ్ మీ దగ్గర 3 lakhs ఉందనుకోండి, జస్ట్ 2 lakhs మీరు సేఫ్ సైడ్ పక్కన పెట్టండి, మీ అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టండి, ఆన్లైన్లో 1 lakhని సేవింగ్లో పెట్టండి. ఈ 1 lakhతో మీరు ఒక 4 కంపెనీలు కొనండి, అవి ఎలా పెరుగుతుంటే డైలీ హైకి వెళ్ళిందా 20% అబవ్ వస్తుంది అన్నప్పుడు అమ్మేయండి, మళ్ళీ కొంటారు, మళ్ళీ అమ్మేస్తుంటారు, ఇలా జరుగుతూ ఉంటుంది. మీ బ్యాడ్ లక్, మీరు కొనగానే అన్నీ పడిపోయి అనుకోండి, మీరు 4 కొన్నారు కదా, 4 ఒకసారి అయితే పడవు, ఏదో 1-2 పడిపోతాయి. ఇలాంటి సిచ్యువేషన్లో బాగా పడిపోయిన వరకు వెయిట్ చేయండి. పడిపోయింది అనగానే మీ దగ్గర ఆల్రెడీ 2 lakhs సేఫ్ సైడ్ ఉన్నాయి, వాటిని తెచ్చి ఇందులో పెట్టండి. ఆల్రెడీ మీరు హై రేట్లో కొన్నారు, ఇప్పుడు ఇది లో రేట్కి వెళ్ళిపోయింది, ఈ రేట్లో కొని బరాబర్ చేసి మీకు లాస్ రాకుండా వీటిని సేల్ చేసి బయటకు వచ్చేయచ్చు అమౌంట్ తోటి, మీకు నష్టం అయితే రాకుండా అలా చేసుకోవచ్చు. నేనైతే చాలాసార్లు అలాగే చేస్తుంటాను. మనం కొన్నాము, మన బ్యాడ్ లక్ పడిపోయింది అంటే కనుక ఫండ్ ఎక్కడో మా హస్బెండ్ నుంచో లేదా మా ఫ్రెండ్స్ నుంచో వెంటనే వేసి దాన్ని కవర్ చేసి మళ్ళీ సేల్ చేసి వెంటనే వీళ్ళకి ట్రాన్స్ఫర్ కొట్టేస్తుంటాను అనమాట. అలా లేదు మీ దగ్గర ఆల్రెడీ అమౌంట్ ఉంది కాబట్టి మీరు దాంతో కూడా అలా చేసుకోవచ్చు. లేదండి ఈ ఆన్లైన్ ఈ ట్రేడింగ్ ఇదంతా మేము చేయలేము అనుకుంటే కనుక ట్యూషన్స్కి వెళ్ళిపోండి. ఇంకా ఇది కూడా కాదు అనుకుంటే మీ దగ్గర ఇంటి పక్కనే కొన్ని షాప్స్, సూపర్ మార్కెట్స్ అవి ఉంటాయి, వాళ్ళకి పార్ట్ టైం అకౌంటెంట్స్ కంపల్సరీ అందరికీ రిక్వైర్మెంటే. ఇవాళ రేపు బిజినెస్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ అకౌంట్స్ వాళ్ళు చూసుకోలేరు. మీకు ఆల్రెడీ అకౌంట్ నాలెడ్జ్ ఎంతో కొంత ఉంది, మాన్యువల్ మెయింటైన్ చేసే వాళ్ళకి మాన్యువల్, ఆల్రెడీ మీకు టాలీ వచ్చి ఉంటే కనుక టాలీలో పార్ట్ టైం జాబ్స్కి కుప్పల ఆఫర్స్ ఉంటాయండి. పార్ట్ టైం అకౌంటెంట్, ఫుల్ టైం అకౌంటెంట్, ఎనీ టైం రిక్వైర్మెంట్ ఎక్కడ చూసినా కూడా. అలా మీ ఫ్రెండ్స్ కానీ దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గర కానీ అలా జస్ట్ మీరు పార్ట్ టైం వెళ్ళి అకౌంట్స్ చేసుకోవచ్చు.
అలా ఈ అకౌంట్స్ ఒక్కసారి మీరు చేయడం, అలాగే ఆన్లైన్లో కూడా మీకు ఫుల్గా రాకపోయినా ఇవాళ రేపు మన లక్ ఏంటంటే ఇన్నాళ్ళగా లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తిరగక్కర్లేదు. ఒక్కసారి యూట్యూబ్లో క్లాసులు వినేసి కూడా ఐఏఎస్లు అయిపోతున్నారు కదా. అలా కూడా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే టాలీలో కానీ అకౌంట్స్ అంటే ఏంటి, ఆల్రెడీ మీకు అకౌంట్స్ నాలెడ్జ్ ఉంటే ఫుల్గా ఈజీగా తెలిసిపోతుంది. ఒక టాలీ కోచింగ్ తీసుకుంటారు, రిమైనింగ్ అంతా మీరు అసలు మీ అకౌంట్ సబ్జెక్ట్ కాకపోయినా కానీ మీరు ఎంపీసీ బైపీసీ అయినా కానీ టాలీ కోచింగ్ అనేది తీసుకోండి. ఒక 2 months అలాగా తీసుకొని జస్ట్ ఏ ఆడిటర్ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యి కొంచెం వర్క్ నేర్చుకోండి. తర్వాత మీ ఇంటి దగ్గర ఏ పార్ట్ టైం జాబ్ చేసుకొనైనా మీరు గెయిన్ చేయొచ్చు అమౌంట్స్. ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. అకౌంట్స్ గ్రూప్ నాది కాదు, నేను చేయలేను అని మాత్రం అనుకోకండి. ఇవాళ రేపు సాధించలేనిది ఏదీ లేదు, అంతా కూడా ఈజీయే. మనకి ఆన్లైన్లో అన్నీ దొరుకుతుంటాయి. టాలీ క్లాసెస్ వినండి, అలాగే మీరు అవసరమైతే కోచింగ్ తీసేసుకోండి మీకు కానీ డౌట్ ఉంటే. ఆల్రెడీ మీకు టాలీ వచ్చు అండి అంటే కనుక అకౌంట్స్లో కొన్ని టిప్స్ నేర్చుకుంటూ మీకు దగ్గరలో ఉన్న షాప్స్కి వాటికి ఒక 1 month కావాలంటే ఫ్రీగా చేయండి. మీ వర్క్ మీ ఇంట్రెస్ట్ చూసి మీరు పర్ఫెక్ట్గా అన్నీ చేశారనుకోండి, వాళ్ళు ఇంక మిమ్మల్ని విడిచిపెట్టలేక కంటిన్యూ చేయించుకుంటారు. అకౌంట్స్ కూడా చాలా ఉపయోగపడతాయి. ఇలా కూడా ఇది కూడా ఆప్షనేనండి. మీకు ఏది బెస్ట్ అనేది అలా చాయిస్ చేసుకోండి. అంతేగాని ఆన్లైన్లోని అమౌంట్లు పే చేయండి, మీకు డేటా ఎంట్రీ ఇస్తాము, మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే చాలు, సెల్ ఉంటే చాలు, మేము ఇచ్చేస్తామని చెప్పి ఆఫర్స్ అని వస్తుంటాయి. దయచేసి వాటిల్లోకి వెళ్ళకండి, అవన్నీ ఫేక్. ఇవాళ రేపు టాలీ టు ఎక్సెల్, ఎక్సెల్ టు టాలీ, వర్డ్ టు ఎక్సెల్, ఎక్సెల్ టు వర్డ్, పీడిఎఫ్, స్కాన్ అన్నిటికీ కూడా సాఫ్ట్వేర్స్ ఉన్నాయండి. ఈజీగా 1 minute షిఫ్ట్ ట్రాన్స్ఫర్లు అయిపోతున్నాయి. మిమ్మల్ని ఎవ్వరు కూడా జాబ్కి పెట్టుకోరు, మీ అమౌంట్ని కట్టమంటారు, అదంతా కూడా ఫేక్. అలాగే మీరు కానీ రివర్స్ అయినట్టయితే మీ మీద కేసు కూడా పెడతామని బెదిరిస్తుంటారు, మీ దగ్గర నుంచి లక్షలు తీసుకుంటారు. అలాగే కొంతమంది మీకు ఒక కిట్ ఇస్తాము, ఈ కిట్టు మీకు వచ్చిన తర్వాత మీరు లెటర్లు రాసి పంపిస్తే చాలు మీకు ఇంత అమౌంట్ వస్తుందని చెప్తారండి. నేను ఎప్పుడో ఒక 20 years బ్యాక్ అలాగే మోసపోయాను. కిట్టు అంటే ఏదో లెటర్లు రాయడమే కదా అని అనుకున్నాము. ఆ లెటర్లో కిట్టు ఏంటంటే సేమ్ మమ్మల్ని ఆడు ఎలాగైతే నమ్మించి మా దగ్గరికి అది తెప్పించాడో పేపర్స్, మేము అలా వేరే వాళ్ళకి నమ్మించి వీటిల్లో ఆడికి పార్సల్ చేయాలంట. మళ్ళీ వాడికి అలా చెప్తే అప్పుడు మేము డిపాజిట్ చేసిన అమౌంట్ వస్తాయని చెప్పారు. అప్పట్లో అది 600 కాబట్టి నేను వదిలేసాను. ఇలాంటివి మనం అలా ఫేక్ చేయలేము, ఆల్రెడీ మనం మోసపోయాం, మన వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకూడదని అక్కడితో అయిపోయాం. ఆన్లైన్లో అలాంటివి ఫ్రీగా ఈజీగా వచ్చేస్తాయి అన్న యాప్లు కానీ ఎవరైనా చెప్పినా కానీ దయచేసి నమ్మకండి. ఎప్పుడు కూడా మీ కష్టం మీద మీరు ఉండండి. టీచింగ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే బెస్ట్ ఆప్షన్ టీచింగ్. లేదు నాకు ఆన్లైన్లో ఈ ట్రేడింగ్ అది కూడా ఉంది అంటే అది కూడా చేసుకోండి. లేదు అనుకుంటే నాకు అకౌంట్స్ నాలెడ్జ్ ఉందంటే కనుక ఇలా పార్ట్ టైం అకౌంట్స్ 2-3 చూసుకున్నారంటే చాలండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.